హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి ఈరోజు నేను ఎగ్ ఫ్రై మ్యాగీ చేశాను. అది ఎలా చేసుకోవాలో వచ్చేయండి చూసేద్దాం. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ స్టవ్ వెలిగించేసి గిన్నెతో వాటర్ పెట్టేసి దాంట్లో కొంచెం ఉప్పు, నూనె వేసుకోవాలి. ఏదైతే మన మ్యాగీ ఉందో అది కూడా నీటిలో వేసేయాలి. అది ఒక 5 మినిట్స్ బాయిల్ అయిపోతుంది. బాయిల్ అయ్యాక పక్కన పెట్టేసి ప్యాన్ పైన ఆయిల్ వేయాలండి. సో ఇక్కడ 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఏదైతే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉందో అది కూడా మనం ప్యాన్లో వేసుకోవాలి. ఆఫ్టర్ ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ అనేది గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు కొంచెం వెయిట్ చేయాలి. ఆఫ్టర్ మన గుడ్డు అనేది ఒక గిన్నెలో కొట్టుకొని దాంట్లో మనం కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకున్నాక ఏదైతే మనం ముందుగా ఆనియన్ అనేది అక్కడ ఫ్రై అవుతుందో దాంట్లో టమాటో వేసుకోవాలి. టమాటా మగ్గడానికి కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. సో ఉప్పు, పసుపు వేసుకున్నాక మగ్గినాక మనం ఏదైతే ముందుగా కొట్టుకున్న గుడ్డు ఉందో అది కూడా మనం వేసుకోవాలి. గుడ్డు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఓకేనా? ఇది చూడండి, ఇప్పుడు ఫ్రై అవుతుంది కదా. ఫ్రై అయ్యాక ఏదైతే మనం ముందుగా ఉడకబెట్టుకున్న మ్యాగీ ఉందో ఆ మ్యాగీ కూడా మనం కడాయిలో వేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక ఎగ్ అండ్ మ్యాగీ కలిసేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. సో ఫ్రై చేశాక ఇక్కడ మనకి ఏదైతే మ్యాగీలో మసాలా ఇస్తాడు కదా అది కూడా మనం వేయాలి. వేసాక అది పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఫ్రై చేసాక చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఇంట్లో. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సర్వ్ చేసి పోయి మా హస్బెండ్కి ఇస్తాను. ఆయన రియాక్షన్ చూడండి, 1 బైట్కే నచ్చేస్తుంది అక్కడ. సో అందరూ నా ఛానల్ని చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఆయనకైతే నచ్చేసింది. సో ఇక్కడ నా గ్రీన్ టీ కూడా నేను కంప్లీట్ చేసేసాను. బాయ్ బాయ్.